విజయవాడలో వరదల బీభత్స దృష్ట్యా ప్రకాశం బ్యారేజ్ని అధికారులతో కలిసి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వస్తున్న వరద కంటే కాస్త వరద పెరిగితే చేసేదేమీ లేదని ఆయన నిస్సహాయ స్థితిని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అధికార యంత్రాంగం స్వయంగా తెలిపిందని స్పష్టం చేశారు. వరద నీరు 11,30,000 క్యూసెక్కులు దాటి పెరిగితే తాము చేసేది ఏమీ లేదని అధికారులు చెబుతున్నారని సుజనా చౌదరి పేర్కొన్నారు. ఇక భారమంతా భగవంతుడిపైనే. బ్యారేజ్కి 3 గేట్లు దెబ్బతిన్నాయి కాబట్టి గేట్లను ప్రస్తుతం ఆపరేట్ చేసే పరిస్థితి లేదు. ఇకపై వరదను కూడా అరికట్టే పరిస్థితి లేదు కాబట్టి అంతా దేవుడిపైనే భారమని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. కనుకరించి ఇప్పుడు తగ్గిస్తే బతికినట్టు, లేకపోతే ఇంకా కనుక పెరిగితే ఇక్కడ గేట్లను కంట్రోల్ చేసే పరిస్థితి అయితే కనపడలేదు. అది ఈఎన్సీ గారు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే గేట్స్ ఆపరేట్ చేయలేము చాలా వరకు. కాబట్టి ఫ్లోను ఆపాలి, ఎదురుగా ఏదైనా చేయాలంటే చేసే పరిస్థితి లేదు. అట్లాగే సెడెంటరీ గేట్ చైన్స్ అన్నీ కూడా తెగిపోయినాయి ఆ గేట్లు ఆపరేట్ చేయాలంటే. కాబట్టి బ్యారేజ్ గేట్స్ ఇనాపరేటివ్ ప్రస్తుతానికి. ఇప్పుడు నేను అడిగాను వాళ్ళతో, క్రెయిన్తో ఇప్పుడు అడ్డొచ్చిన పడవలు ఏమన్నా పక్కన వీలు కాదంటున్నారు. అది వీలు కాదు. ఇప్పుడు అవి అంటే చేసేటప్పుడు మళ్ళీ డేంజర్ అవ్వచ్చు మనుషులకు అనేది ఆయన సందేహం. ఇంకా పైన మాట్లాడి మరి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మరి ఏమైనా చేయగలమేమో చూడాలి. ఎందుకంటే ఇక టవర్ క్రెయిన్స్ అంత వెయిట్ చేయలేవు. టవర్ క్రెయిన్స్ రావడం కష్టం ఇక్కడ. ఎందుకంటే ఒడ్డున పెట్టి అక్కడి నుంచి చైన్స్ చేసి లాగాలి. చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి అనుకుంటాయి. కొంచెం సైంటిఫిక్గా స్టడీ చేయాల్సిన అవసరం. అవుట్లో కూడా 10 లక్షలు పైన నీళ్ళు వెళ్తున్నాయి. అవుట్లో కూడా 3 గేట్లు పూర్తిగా డ్యామేజ్ అయినాయి. మిగిలిన గేట్లు కూడా బాగా వీక్ అయినట్లుగా అనిపిస్తూ ఉంది. సెడెంటరీ అంటే కింద ఎక్కువ హై డెన్సిటీతో ఉన్న మెటీరియల్ క్లీన్ చేయడానికి అని చెప్పి అటు 6 ఇటు 8 ఒక సైడు 6 ఒక సైడు పెడతారు గేట్లు. అవి ఆ చైన్లన్నీ తెగిపోయినాయి. అంటే దాని యొక్క ఉన్న గేట్లు కింద ఉండిపోతాయి. అవి కూడా ఆపరేట్ చేయలేము. ఒకవేళ దీన్ని ఆపరేట్ చేసే పరిస్థితి అయితే లేదు ఇప్పుడు పూర్తిగా రిపేర్ చేసే వరకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకున్న నాలెడ్జ్ ప్రకారం వరద వస్తే ముందుకు వెళ్ళిపోవటం వదిలేయటమే కానీ అరికట్టే పరిస్థితి అయితే లేదు. ఉన్న 6 గేట్లలో 3 గేట్లు కంప్లీట్గా డ్యామేజ్ అయ్యాయి. ఇక వరద కూడా ఏమాత్రం మిగిలే సమస్య కూడా లేదు. ఇంకేం లేదు. ఈ 3 గేట్లు డ్యామేజ్ అయినాయి కాబట్టి ఒట్టి 3 గేట్లు ఆపరేట్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం లేదు. గేట్లు ఏంటంటే అన్నీ కూడా సమానంగా చేసి ఆపరేట్ చేస్తారు. వరద పెరిగితే వదలటానికి, స్టోర్ చేయాలంటే కిందకి అన్నీ దిగటం అనమాట. ఈ 3 ఈ విధంగా ఇనాపరేటివ్ అయిపోయినాయి కాబట్టి మిగిలిన చేయలేరు అనేది నా అభిప్రాయం.